హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటారంటే చాలా హ్యాజల్ ఫ్రీ అంటే అసలు ఏ ఇబ్బంది లేకుండా మీకు లోన్ అనేది ఈజీగా ఎన్బిఎఫ్సిస్ అయితే 7 days, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే అప్ టు 12 days, అదే పబ్లిక్ బ్యాంక్స్ అయితే అప్ టు 15 daysలో శాంక్షన్ అయిపోయేలాగా అసలు మీరు ఇంటి బయటకి అడుగు పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా మీ దగ్గర మొత్తం ఆన్లైన్లో డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు. అండ్ మీకు మీ ప్రొఫైల్ని మొత్తం అవాల్యుయేట్ చేసి మీకు ఏ బ్యాంక్ అయితే సూటబుల్ అవుతుందో ఆ బ్యాంక్ నుంచి రిప్రజెంటేటివ్ డైరెక్ట్గా మీతో వచ్చి మాట్లాడతాడనమాట. సో ఇవన్నీ జరగాలి అంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే మీరు తప్పకుండా చూడాలి, తెలుసుకోవాలి అంటే. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న రిమైండర్ అనమాట. మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇంకా మరింత మోటివేషన్ ఉంటుంది, ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. సో థ్యాంక్ యూ గైస్. సో ఈ వీడియోలో మనం జ్ఞానదాన్ గురించి అయితే డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎలా అంటే మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్లా అంటే ఎన్బిఎఫ్సిస్ కానీ లేదంటే ప్రైవేట్ బ్యాంక్స్ లేదంటే పబ్లిక్ బ్యాంక్స్ కానీ సో అక్కడ నుంచి ఎలా మనం లోన్ తీసుకోవాలి ఆర్ థర్డ్ పార్టీస్ ఉంటాయి కదా, ఆక్సిలో, ఇంక్రెడ్, ఇవన్నీ. సో ఇవన్నీ టైఅప్ అయ్యి ఈ వెబ్సైట్కి అయితే టైఅప్ అయ్యాయి అనమాట. సో ఇందువల్ల అయితే మనకి ఈజీగా వస్తుంది. ఫస్ట్ వీళ్ళు మన ప్రొఫైల్ని అవాల్యుయేట్ చేస్తారు. అవాల్యుయేట్ చేసిన తర్వాత మన ప్రొఫైల్కి ఎందులో అయితే బెస్ట్ ఉంటుందో అందులో బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లో ఇవ్వడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తారనమాట. సో అది ఎలా అనేది మీకు చూపిస్తాను. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు లోన్ డిస్బర్స్మెంట్ అప్పుడు 3000 రూపీస్ వస్తుంది అనమాట. మీరు ఏ ఎక్స్ట్రా చేయగలరు. జనరల్గా అయితే బ్యాంక్కి మనం కడతాం కదా, సో ఈ ప్లాట్ఫామ్ నుంచి చేసినందుకు మనకైతే 3000 రూపీస్ వస్తుంది అనమాట. సో అది ఎలా అనేది మీకు చూపిస్తాం. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, సో నేను ఒక చిన్న పీపీటీలా చేసాను, అది మీరు చూసుకుందాం. ఫస్ట్ జ్ఞానంలో వెయింగ్ ద ప్రోస్ అండ్ కాన్స్ అనమాట. సో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి మనం వెళ్ళే ముందు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ది ఏంటి అంటే, సో మీ ప్రొఫైల్ బట్టి ఏ బ్యాంక్ ఆర్ ఏ ఎన్బిఎఫ్సిస్ ఏదైతే మీకు సూట్ అవుద్దో అక్కడ నుంచి వీళ్ళు మన తరపు నుంచి డిస్కస్ చేసుకుని నెగోషియేట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మనకి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారనమాట, నాన్ కొలాటరల్గా. సో మీకు కొలాటరల్ కావాలంటే కొలాటరల్గా వెళ్ళొచ్చు, నాన్ కొలాటరల్ కావాలంటే నాన్ కొలాటరల్గా వెళ్ళొచ్చు. బట్ ప్రాసెస్ అన్నీ మాత్రం ఇక్కడ నుంచి అయితే చాలా స్పీడ్గా ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ప్రో పాయింట్. సో నెక్స్ట్ ఇందులో ఉన్న కాన్ ఏంటంటే లిమిటెడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కదా, కోర్సెస్ బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. మీది స్టెమ్ కోర్స్ కానట్టయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే ఒకవేళ ఎంబీఏ అలాంటివి అయితే పర్లేదు. బట్ కొన్ని ఉంటాయి కదా కోర్సెస్, లైక్ ఎందుకు అంటే కొన్ని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, కొన్ని కోర్సెస్లో మీద మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ జాబ్ తెచ్చుకోగలరా, తెచ్చుకొని మన లోన్ రీపేమెంట్ చేయగలరా అని. అదైతే ఏ బ్యాంక్ అయినా రిజెక్ట్ చేస్తుంది, ఒక జ్ఞానదాన్ వాళ్ళని కాదు. సో అలాంటి వాడు వచ్చినప్పటికి కొంచెం కష్టం ఉంటుంది అనమాట. ఇక్కడ అలాంటివి అవ్వవు అనమాట ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ మళ్ళీ ప్రోకి వెళ్తే క్విక్ లోన్ డిస్బర్స్మెంట్ అనమాట. సో మనకి లోన్ డిస్బర్స్మెంట్ అనేది ఒకవేళ ఎన్బిఎఫ్సిస్ అయితే మీకు 7 daysలో అయిపోద్ది గైస్, జస్ట్ 7 daysలో అయిపోద్ది లోన్. అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన దగ్గర నుంచి అయితే. అదే ఒకవేళ ప్రైవేట్ బ్యాంక్ అయితే 12 days, అదే ఒకవేళ పబ్లిక్ బ్యాంక్ అయితే ఈజీగా మనకి 15 days పడుతుంది అనమాట. సో ఇందులో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వేరే వాళ్ళు బ్యాంక్ సంథింగ్ ఇవన్నీ ప్రాసెసింగ్ ఇవన్నీ అవుతాయి కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం, లైక్ బ్యాంకుల చుట్టూ తిరగడం అలా ఏమి ఉండదు అనమాట. సో మనకు ఒక కౌన్సిలర్ అనేవాళ్ళు అసైన్ చేస్తారు. ఆవిడని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. మా కౌన్సిలర్ అయితే మనీషా అనమాట. సో ఆవిడైతే లైక్ ఫుల్ చిల్ ఉండే. సో ఆవిడైతే మంచిగా లైక్ ఆవిడే కాల్ చేసి ఆవిడే స్టెప్స్ చూస్ చేసుకుని ఆవిడే మొత్తం అన్నీ చేసుకొని నెక్స్ట్ ఏ బ్యాంక్ సూటబుల్ అవుతూ ప్రొఫైల్ అవైల్ చేసి ఇవన్నీ విత్ ఇన్ సింగిల్ డేలో అయిపోయి మంచిగా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే లిమిటెడ్ లోన్ అమౌంట్స్ అనమాట. సో మీ ప్రోగ్రామ్ ఇంత ఉంది కదా, I-20లో ఎంత అమౌంట్ ఉంది కదా అని చెప్పి మొత్తం ఇచ్చేలేరనమాట జ్ఞానదాన్ వాళ్ళు. సో ఇక్కడ ఏమవుద్ది అంటే మీ కోర్స్ బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎంత అవుద్ది అనేది వీళ్ళు పర్సనల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. సో అది కాకుండా వీళ్ళు ఇన్క్రెడ్ లేకపోతే ఆక్సిలో అలాంటి వాటితో టైప్ అవుతారు కదా, వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటారనమాట. సో ఇద్దరు నెగోషియేషన్ తర్వాత ఎంత వస్తే అంత అనమాట. సో కోర్స్ బాగుండి యూనివర్సిటీ బాగుండి అన్నీ బాగుంటే అయితే ఫుల్ అమౌంట్ విత్ లివింగ్ ఎక్స్పెన్స్తో ఇస్తారు. లేదు కొంచెం తేడాగా ఉంది అని అంటే మాత్రం లైక్ కొన్నిసార్లు 50% ఇవ్వచ్చు, 70 ఇవ్వచ్చు. అది మన లక్క బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రో ఏంటంటే నో ప్రీపేమెంట్ పెనాల్టీ అనమాట. సో జనరల్గా ప్రీపేమెంట్ పెనాల్టీ ఏంటి అంటే, ఒకవేళ మన లోన్ టెన్యూర్ అనేది ఒక 10 years తీసుకున్నాం, బట్ మనం కొంచెం బాగా సంపాదించాం, పెద్ద జాబ్ తెచ్చుకున్నాం, ఇవన్నీ అయిపోయింది, ఒక 3 years 4 yearsలో రీపేమెంట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఎందుకు రాబాయి మాకు ఈ తలనొప్పి లోన్ అనేది. సో అలాంటప్పుడు కొన్ని బ్యాంక్స్లో ఎలా అంటే ప్రీపేమెంట్ చేసినప్పుడు ఈజీగా 4 to 5% టోటల్ లోన్ అమౌంట్ అయితే కట్టాలన్నమాట. సో ఎందుకని అంటే మీరు తొందరగా పే చేసేస్తున్నారు కాబట్టి బ్యాంక్కి ఆ ఇంట్రెస్ట్ రేట్ లాస్ కదా, అందుకని అనమాట.
సో ఇందులో నుంచి మీరు తీసుకున్నట్లయితే అది ఏం అవసరం లేదు. సో ఇది మీకు జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ ఆఫ్ జ్ఞానదాన్ అనమాట. సో ఇప్పుడు మీరు జ్ఞానదాన్‌లో ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఏం చేయాలి? నెక్స్ట్ మీకు రూ. 3000 వస్తాయని చెప్పాను కదా! సో లోన్ డిస్బర్స్‌మెంట్ అప్పుడు ఆ రూ. 3000 ఎలా వస్తాయనేది చూపిస్తా. ఇది కాక మీరు జ్ఞానదాన్ తీసుకున్నట్లయితే క్రెడిట్ సర్వీసెస్, నెక్స్ట్ అకామిడేషను, నెక్స్ట్ ఫ్లైట్ టికెట్, నెక్స్ట్ ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో పక్కా చూడండనమాట. సో గైస్ నేను ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాననమాట. రిఫరల్ లింక్ అనేది నాతో. సో దాని త్రూ అయితేనే మీకు 3000 వస్తదనమాట. లేదు అంటే రాదు. సో అందుకని ఆ రిఫరల్ లింక్‌తో అవ్వడానికైతే ట్రై చేయండి మాక్సిమమ్. సో వన్స్ ఆ రిఫరల్ లింక్ మీరు పైన టైప్ చేసిన తర్వాత మీకు ఇలా పోర్టల్ ఒకటి ఓపెన్ అవుద్దనమాట. సో హాయ్ దిస్ వెంకట మానస్ హాస్ బీన్ రిఫర్డ్ టు యూ. ఇది చేయండి 3000 వస్తదని చెప్పి. సో అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడీ అయితే ఫిల్ చేసుకుంటారనమాట. బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఈమెయిల్ ఐడీ లైక్ ఏ కాలేజ్ ఇవన్నీ. సో నేనైతే మన స్పీడ్ కోసం యూట్యూబ్ స్పీడ్ కోసం స్పీడ్ నింపేస్తున్నా. సో లైక్ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. సో మీరైతే జాగ్రత్త తెచ్చుకోవాలి. డూ హ్యావ్ అడ్మిట్ ఎస్. సో 24 సంథింగ్ 23 ఆర్ 24 మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ మీరైతే మాకు తొందరగా ఇచ్చుకోండి. సో జాన్ అనుకుందాం. కోర్స్ లెవెల్ పీజీ డిప్లొమా డిగ్రీ ఎంబీఏ ఎగ్జాక్ట్ కోర్స్ నేమ్ సంథింగ్ కంట్రీ ఉంటుంది. యునైటెడ్ స్టేట్ కాలేజ్ ఆరిజోనా సంథింగ్. లోన్ అమౌంట్ ఇవైతే అన్నీ మీరైతే పక్కా మంచిగా ఇవ్వండి. 40 lakhs అనుకుంటున్నాను. మెయిల్ ఇదన్నీ కొలాటరల్ ఆల్ అదర్ డీటెయిల్స్ అనమాట. అప్లికెంట్ సిటీ ఆఫ్ రెసిడెంట్ హైదరాబాద్ సపోజ్ హైదరాబాద్ సెక్యూరిటీ ఆర్ కొలాటరల్. సో ఇక్కడ ఏంటి అంటే ఒకవేళ మీరు కొలాటరల్ వెళ్దాం అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి. లేదు అంటే నో అని క్లిక్ చేయండి. సో కో అప్లికెంట్ మంత్లీ ఇన్కమ్ అడుగుద్ది. సో మీ కో అప్లికెంట్ మంత్లీ ఇన్కమ్ అంటే మన పేరెంట్స్ ఉంటారు కదా. సో ఆ పేరెంట్స్ యొక్క మంత్లీ ఇన్కమ్ నెక్స్ట్ అప్లికెంట్ మంత్లీ ఇన్కమ్. మీరు కన్నా జాబ్ చేసినట్లయితే మీరు పెట్టండి. లేదు అంటే 0 అని పెట్టేసి వదిలేయండి. నెక్స్ట్ ఆ అగ్రీ అని ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. సబ్మిట్ అవుద్ది ఫామ్. సో నెక్స్ట్ ఇంకో పేజ్ ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుద్ది అనమాట. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు మనకి కో అప్లికెంట్ డీటెయిల్స్ అన్నీ అడుగుద్ది అనమాట సేమ్. సో హైదరాబాద్ హెచ్వైడి. సో హైదరాబాద్ కో అప్లికెంట్ నెంబర్ అడుగుద్ది. కో అప్లికెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ సాలరీడా ఇది అవన్నీ అడుగుద్ది అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే. కో అప్లికెంట్ ఎగ్జిస్ట్ మంత్లీ ఏమైనా ఈఎంఐస్ కానీ మీకు ఉన్నట్లయితే ఇది, లేదంటే 0. నెక్స్ట్ మీరు స్కూల్ కానీ కాలేజ్ కానీ సో మీరు ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళినట్లయితే మీ ఇంటర్ కాలేజ్ డీటెయిల్స్ నింపాలి. ఒకవేళ గ్రాడ్యుయేట్కి వెళ్ళినట్లయితే మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ నింపాలన్నమాట. సో ఇక్కడ స్కూల్ ఆఫ్ కాలేజ్ అంటే ఎన్ఐటి అని పెడుతున్నాం ఏదో సంథింగ్. బ్యాక్లాగ్స్ ఉంటే బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే 2 1 ఎన్ని ఉంటే అన్ని పెట్టండి. లేదు అంటే 0 అని వదిలేయండి. సో ఇక్కడ అయితే మాత్రం టెస్టుల దగ్గర అయితే మాత్రం ఎస్ అనే పెట్టండి అనమాట. సో ఇక్కడ ఇంకో క్యాచ్ కూడా ఉంది. ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉండి అది మీకు ప్రింట్ అవ్వట్లేదు అంటే సర్టిఫికేట్ అనేది దాంట్లో చూపించట్లేదు అంటే మాత్రం 0 పెట్టండి అనమాట. సో హైలైట్స్ ఇవన్నీ. సో ఇక్కడ జిఆర్ఈ ఏం తీసుకున్నారు, జిఆర్ఈ వెర్బల్ సంథింగ్ ఎంత వచ్చింది, ఈ వర్క్ ఎక్స్పీరియన్స్, హౌ డిడ్ యూ నో అబౌట్ జ్ఞానదాన్ అంటే. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయాలి. ఇప్పుడు నేను లైక్ మన టైం సేవింగ్ కోసం ఇక్కడ నో అని పెట్టేస్తున్నాను అనమాట. సో అది మీరు ఫిల్ చేస్తేనే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్లు కానీ ఒకవేళ బ్యాంక్ ఇవ్వాలా లేదా అని ఒకవేళ పేరెంట్స్ ఇన్కమ్ తక్కువైతే ఆలోచిస్తుంది అనమాట. సో అదైతే మ్యాండటరీ ఫీల్డ్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేదు అంటే 0 అని పెట్టేయండి. సో ఈమెయిల్ అండ్ ఓటీపీ అడుగుద్ది అనమాట ఇక్కడ. సో వన్స్ ఇది ఈమెయిల్ ఓటీపీ అయితే మీ అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టుగా సక్సెస్ఫుల్లీ. సో ఇది గైస్ ప్రాసెస్. ఇలా చేసినట్లయితే రిజిస్టర్ అయితే మీకు వెంటనే కౌన్సిలర్ అసైన్ అయిపోతారు. వన్స్ కౌన్సిలర్ అసైన్ అయిన తర్వాత మీకు లోన్ ఇవన్నీ వితిన్ 7 to 15 daysలో అయిపోద్ది. అవ్వగానే మీకు 3000 అనేది మీ అకౌంట్లో పడిపోద్ది అనమాట, బ్యాంక్ అకౌంట్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జ్ఞానదాన్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. సో నా పేరు ఇది ఉంటుంది. నెక్స్ట్ నేను ఏ బ్యాంక్స్కి కనుక్కున్నానా నా లోన్ స్టేటస్ కోసం ఉంటుంది అనమాట. ప్రస్తుతానికైతే నేను ఐసిఐసిఐ, యూనియన్, హెచ్డిఎఫ్సి క్రెడిల్లా అనుకున్నా. సో నేను క్రెడిల్లా నుంచి ప్రాసెస్ అవుదా అనుకుంటున్నా. సో డాక్యుమెంట్స్ అన్నీ అయితే ఇచ్చాను. ఇంకా నెగోషియేషన్స్ ఇంకా అవుతున్నాయి. సో వన్స్ అయిన తర్వాత మీకు మొత్తం నా బ్యాంకింగ్ తిరిగాను కదా. సో తిరిగి లాస్ట్కి జ్ఞానదానికి ఎందుకు వచ్చానో మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్తాను అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇది కాకుండా జ్ఞానదాన్ మనకి సర్వీసెస్ కొన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్కాలర్షిప్స్. సో ఫస్ట్ మనకి స్కాలర్షిప్స్లో యూఎస్లో ఉండే దాదాపు ఎన్ని స్కాలర్షిప్స్ ఉంటాయో అన్ని స్కాలర్షిప్స్ పేర్లు, వాటి డీటెయిల్స్, వాళ్ళ ఎలా ఎలిజిబిలిటీ, వాటికి ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇదైతే మీరు పక్కా చూడాలి. సో ఇది మనకి ఇన్ఫర్మేషన్ బయట ఎక్కడ దొరుకుద్ది, బట్ చాలా కష్టం అనమాట ఇన్ఫర్మేషన్. నాకు ఇది ఇప్పుడు తెలిసింది. ముందే తెలుసుంటే నేను ఇంకా స్కాలర్షిప్స్ ఇవన్నీ చూసుకొని మంచిగా ఫిల్టర్ చేసుకునేవాడినేమో. సో ఇప్పుడైతే డెడ్ లైన్ అయిపోయింది ఫాల్కి అయితే కొన్ని.
నెక్స్ట్ యూఎస్ఏ క్రెడిట్ హిస్టరీ అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి ఫస్ట్ యూఎస్ఏలో మనం ఏది కొనాలన్నా సరే క్రెడిట్ కార్డ్ అయితే కావాలి కదా. సో మనకి క్రెడిట్ హిస్టరీ అయితే ఉండదు కదా, మన ఇమ్మిగ్రెంట్ కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఇది వేరే థర్డ్ పార్టీతో టైఅప్ అయ్యి మన ఇండియన్ క్రెడిట్ హిస్టరీని యూఎస్ఏ క్రెడిట్ హిస్టరీగా మారుస్తుంది అనమాట. సో దాని ద్వారా యూఎస్ఏలో మనకు హ్యాజల్ ఫ్రీగా అవుద్ది అనమాట మిగతా అంతా. నెక్స్ట్ ఇక్కడ అకామిడేషన్. సో ఈ అకామిడేషన్ అనేది మీరు చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట, మీ కాలేజెస్ బట్టి. ఇక్కడ కొన్ని కాలేజెస్కి ఉన్నాయి, కొన్ని కాలేజెస్కి లేదు. మీరు చూసుకోవాలంటే ఇక్కడ అకామిడేషన్ చూసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ వీసా కౌన్సిలింగ్ అనమాట. ఇదైతే పక్కా రిజిస్టర్ అయిపోండి గాయస్. వీసా కౌన్సిలింగ్ మనకి ఫ్రీగా అవుద్ది కదా. ఎందుకు, ఒకవేళ మీ కౌన్సిలింగ్ మీరు ఏ కన్సల్టెన్సీలో ఉన్నా సరే, ఇప్పుడు ఏమైంది ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ వ్యూస్ వాళ్ళ ఇన్సైట్స్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో మనకే హెల్ప్ అవుద్ది. సో వీసా కౌన్సిలింగ్కి వెళ్ళండి. సో నెక్స్ట్ కెనడా ఇటువైపు వెళ్ళిన వాళ్ళకి ఇదనమాట. ఇది కాకుండా ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏ బ్యాంక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఏంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఓవర్ వ్యూస్ కానీ బ్యాంక్స్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్, క్యాలిక్యులేటర్ ఇవన్నీ. సో ఫర్ సపోజ్ తీసుకుందాం, హెచ్డిఎఫ్సి తీసుకుందాం, క్రెడిల్లా. సో క్రెడిల్లా అనేది 11% స్టార్ట్ అవుద్ది. ప్రాసెసింగ్ ఫీ అంటే 1 to 1.5. సో ఇక్కడ చూసుకుందాం. సో ఇవన్నీ మంచిగా లోన్ టెన్యూర్ ఇవన్నీ వస్తుంది అనమాట. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటా ఐ వాంట్ టు బోరో. ఇప్పుడు ఫర్ సపోజ్ నాదే తీసుకుందాం అనమాట. సో నాకు ఎలా అంటే ఈజీగా 50 lakhs కావాలి నాకు. 50 lakhs, ఓ మై గాడ్. సో ఇందులో ఏంటి అంటే మీరు తీసుకున్న దానికే లోన్ ఉంటుంది అనమాట. ఒకవేళ 50 lakhs తీసుకున్నా కదా అని 50 lakhs కట్టియడం అలా ఏమి ఉండదు. 50 lakhs తీసుకొని 40 lakhs యూస్ చేస్తే మిగతా దానికి కట్టక్కర్లేదు అనమాట, సేమ్ అలాగా. సో తీసుకున్నా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ 11.5 ఓవర్ 10 years. మై కోర్స్ ఇస్ 24. నీడ్ టు రీపే వైల్ స్టడింగ్ నో పెట్టేసి చెక్ క్యాలిక్యులేట్ ఈఎంఐ. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ టోటల్ ఇంట్రెస్ట్ రేట్ టు బీ పెయిడ్ ఫర్ 51 అంటే ఇది ఎంత అనమాట. సో మనం 50 lakhs తీసుకున్నట్లయితే సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుద్ది. సో టోటల్ పేమెంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ మనం 10 yearsలో చేస్తాం అనమాట. సో నెలకి ఎంత కట్టాల్సి ఉంటుందని చెప్పాడు 10 yearsకి అయితే. అదే మనం చూసుకుందాం, ఇక్కడ నేను 40 lakhs పెట్టాను అనుకోండి. 40 lakhs, అదే నేను 40 lakhs పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే చూసారా 40 lakhsకి 50 lakhsకి ఎంత తేడా వస్తుందో. లైక్ ఈజీగా 20 lakhs తేడా వస్తుంది అనమాట. సో అదే ఇంట్రెస్ట్ 10 years కాకుండా టెన్యూర్ అనేది నేను మనం జనరల్గా అయితే ఒక 4 to 5 yearsలో కంప్లీట్ చేస్తాం. నేను ఒక 4 years పెట్టాను అనుకోండి. సో క్యాలిక్యులేట్ చేస్తే నేను తీసుకునే 40 lakhsకి నేను 60 lakhs కట్టాలన్నమాట. అంటే 25% కట్టాలన్నమాట. సో నేను తీసుకున్న లోన్ అమౌంట్కి. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేయాలి, బేసిక్ డీటెయిల్స్ అనమాట. మీకు లోన్ శాంక్షన్ అయ్యే ముందు సో ఏంటి, కో అప్లికెంట్కి ఏం పెట్టాలి, నెక్స్ట్ ఎక్కువ ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవన్నీ అయితే వాళ్ళ పార్ట్నర్స్. సో ఓవరాల్గా నేను ఏం చెప్తానంటే జ్ఞానదానికి వెళ్ళండి, ఈ రిఫరల్ లింక్తో రిజిస్టర్ అవ్వండి, మీకు కౌన్సిలర్ అసైన్ అవుతారు. సో వన్స్ కౌన్సిలర్ అసైన్ తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు, ప్రొఫైల్ అవాల్యూట్ చేస్తారు. సో చేసిన తర్వాత దాన్ని బట్టి మీకు ప్రొఫైల్ బట్టి మీకు ఏ బ్యాంక్ సూటబుల్ అయితే ఆ బ్యాంక్ ఇస్తారు. వన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఆ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టడం తర్వాత నెగోషియేషన్స్ అవుతాయి. వన్స్ నెగోషియేషన్స్ అన్నీ అయిపోయి నెక్స్ట్ ఏంటి అని అంటే లోన్ డిస్బర్స్మెంట్ అవుద్ది అనమాట. సో ఆ డిస్బర్స్మెంట్ అంటే శాంక్షన్ లెటర్ ఇస్తారు. మీరు వెళ్ళే ఒక 10 days or 20 days ముందు లోన్ డిస్బర్స్ చేసుకోండి. సో ఆ డిస్బర్స్ అయిన వెంటనే మీకైతే 3000 రూపీస్ అయితే మీ అకౌంట్లో యాడ్ అవుతాయి అనమాట. సో నా రిఫరల్ త్రూ మీరు జాయిన్ అయినట్టయితే. సో ఇది గైస్ ప్రాసెస్ అంతా. నెక్స్ట్ ఇందులో మెయిన్ నేను జ్ఞానదాన్ని ఎందుకు రిఫర్ చేస్తున్నాను అని అంటే ఒకసారి మన బ్యాంకులో హెచ్డిఎఫ్సి క్రెడిట్లో ఒకడు ఉన్నాడు. సో ఆడి దగ్గర మనం తీసుకున్నాం బ్యాంక్కి వెళ్ళి. సో ఆడ రేపు పొద్దున మానేసినా సరే మన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు ఉంటారు. సో అందుకని జ్ఞానదాన్ వాళ్ళు అయితే మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి వీళ్ళని రిఫర్ చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ గైస్, వెల్కమ్.